అనకాపల్లి జిల్లా కసింకోట జగనన్న కాలనీలో ఇంటిని కూల్చివేసిన రౌడీలు. కసింకోటలో జగనన్న కాలనీలో కొంతమంది రౌడీలు తెల్లవారి సుమారు 6 గంటల సమయంలో బండారు గణేష్ ఇంటిపై 2 జెసిపిలతో దాడి చేసి ఇంట్లో సామాగ్రి బయటకు విసిరేసి కుటుంబ సభ్యులను కొట్టి నెట్టేసి ఇల్లును కూల్చేశారు. జగనన్న లేఅవుట్లో సుమారు 21 మందికి జగనన్న ఫ్లాట్స్ అలర్ట్ చేశారు. వారందరినీ వదిలేసి కక్ష సాధింపు చర్యలలో భాగంగా బండారు గణేష్ ఇంటినే టార్గెట్ చేశారు. శనివారం సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వచ్చి కరెంటు మీటర్ను కూడా స్వాధీనం చేసుకున్నారని బాధితులు తెలిపారు. అక్రమ నిర్మాణం అని ఆరోపిస్తున్నారు. అలాంటప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చి నోటీసులు జారీ చేయాలి కానీ అదేమీ లేకుండా ప్రైవేటు వ్యక్తులు అధికార పార్టీ పేరు చెప్పి చర్యలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనతో బాధితులు జగనన్న కాలనీ నిర్వాసితులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కసింకోట పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేము వెలమ కులస్తులమని అవతలోలేమో మీ గౌరవమని మిమ్మల్ని పేరున మరి చెప్పి కూడా చంపేస్తామని కూడా చెప్పారండి వాళ్ళు. అవతలోళ్ళు పవనండి, తర్వాత వచ్చి పెంటకోట నాయుడు, తర్వాత వచ్చి పెంటకోట సత్యబాబు, ఇంకా ఉన్నారండి. వాళ్ళు తాగేసి ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకో వాసన. దిలీప్ అన్నవాడు కూడా ఉన్నాడండి ఇందులో. దిలీప్ అన్నవాడు కూడా ఉన్నాడు ఇందులో. ఆడు మరీ మమ్మల్ని కొట్టాడు కూడా. ఇంచుమించు 10 మంది 15 మందిని రౌడీలు తీసుకొచ్చారు. మొత్తం లోపల ఉన్న వాళ్ళు బయటికి తీసుకొచ్చారండి వీళ్ళందరూ కలిపి. అప్పటికి స్లాబ్ కింద మేము ఉన్నాము. నా స్లాబ్ లాగేద్దామని చూశారు. కాళ్ళు ఏళ్ళు కూడా పట్టుకున్నామండి వాళ్ళు. ఈ రాజకీయాలతో మాకు సంబంధాలు కూడా లేవండి. పిల్లడికి కూడా బాగాలేదండి ట్రీట్మెంట్కి. మాకు ఎందుకంటే అందరూ వేసినట్టు మేము ఓట్లు వేసాం. మా ఇల్లు పడగొడతారని కాదు, ఇంకా ఉన్నాయండి. 4 ఇళ్ళలోనే ఫస్ట్ మా బిల్డింగ్ పడగొట్టారు. నాకన్నా ముందు కట్టుకున్న ఇల్లు ఏమీ పడగొట్టలేదు. ఏదో మా మీద పగబట్టినట్టు వచ్చి మమ్మల్ని పడగొడితే మొత్తం ఇల్లు అంతా మొత్తం బట్టలు స్టవ్లు అన్ని బయట పడేసారండి. బిందులతో సైతం మొత్తం అన్ని. ఇంట్లో ఉన్న సామాన్లు కూడా బయటకి విసిరేసారండి. ఒకటి కూడా ఉంచారు. మమ్మల్ని అందరూ బయటకి విసిరేసారు. మా ఎమ్మెల్యే అని చెప్పి మరి పడగొట్టించారండి. కొండలు రామకృష్ణ పడగొట్టమన్నారు. మాకు ఆలే చెప్పారని చెప్పారు వచ్చి. మా ఎమ్మెల్యే గారు బాబాలి కొండల రామకృష్ణ గారు మా ఎమ్మెల్యే. మా ఇల్లు పడగొట్టించారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి చెప్పారు. కొంత